ఒకసారి భూతం ఉంటుంది. ఆ భూతాన్ని వదిలించుకోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం. తమలో ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు, ఇక్కడికి రావాలన్నా భయపడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. మనం చిన్న పిల్లలు ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం, ఏదైనా ఏడిస్తే ఏమంటాం, బూచోడు వస్తున్నాడు అని. అవునా కాదా? అంటే ఆ బూచోడిని చూపిస్తే మన పిల్లలు ఏడవడం మానేస్తారు. అవునా కాదా? అలాంటి బూచోడే ఈ సైకో. అందుకే అందరి మీద పడిపోయాడు. కానీ ఒకటే చెప్తున్నా, క్లేమోర్ మైన్స్ కి భయపడను నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అందుకే అన్ని కులాలను అడుగుతున్నా, అన్ని మతాలను అడుగుతున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి. సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి. నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది. నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014లో మనం సంపాదించిన ఆదాయం, మనమిచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. నొక్కాడు బటన్ నొక్కాడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, బటన్ నొక్కడానికి ఈయన కావాలా ముఖ్యమంత్రి? మీ ఇంట్లో మీ బామ్మకి చెప్తే చేయలేదా అని అడుగుతున్నా. చిన్న పిల్లలకి ఇచ్చి ఇప్పుడు బాగా తయారైపోయారు మన పిల్లలు. బటన్లు నొక్కడం, సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు, వాళ్లే లోపలికి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటిది ఉద్యోగాలు ఇవ్వలేడు, వ్యవసాయం చేపించలేడు, పరిశ్రమలు పారగొడతాడు, అమరావతి నాశనం చేస్తాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసి ఇప్పుడు అప్పులు చేసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. కలెక్టరేట్స్ తాకట్టు పెట్టాడు, మద్యం మీద తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఆదాయం లేదు. అందుకే ఎన్నికలు వస్తానే నాకు చేత కాదని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో చూస్తే వెలవెలబోయింది. మన మేనిఫెస్టో కళకళలాడుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు నమ్మకం ఉంది. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకు పంచుతాం. అంతేగా